గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇది వీడియో గౌతమ్ నగర్ అండ్ హనుమాన్ నగర్ ఏరియా నుంచి చేస్తున్నాము. కొద్ది రోజుల క్రితం లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చి ఒక వీడియో చేయడం జరిగింది. ఏంటంటే ఇక్కడ పెద్ద నాలా ఉంటుంది. ఈ నాలా మూసేస్తూ కొందరు కంచెలు వేసుకొని చిన్న చిన్నగా ప్రహారీలాగా చిన్న చిన్న గోడలు ఏర్పాటైనాయి. అప్పుడే 1 ఇయర్ క్రితమే అసలు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు అని నేను ఒక వీడియో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మంచిగా కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ ప్లాటింగ్ చేస్తున్నారు. మూడు ప్లాట్లు అంటే ఎవరు మేస్త్రీలు వచ్చి కడుతున్నారు ఇక్కడ. దయచేసి గౌతమ్ నగర్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు సొసైటీ ప్రెసిడెంట్ లాగా చేసిన లింగమూర్తి అంకుల్ కానీ, గోపాలరావు అంకుల్ కానీ, బొర్ర సత్యనారాయణ అంకుల్ కానీ, మన బాలరాజు అంకుల్ కానీ, ఇంకెవరైనా పెద్దలు అందుబాటులో ఉన్న పెద్దలు ఈ విషయమై ఖచ్చితంగా చొరవ చూపాలి. వచ్చి అసలు ఏంటిది ఇది 117 సర్వే అని మాకున్న సమాచారం. ఈ 117 సర్వేలో మరి ఇది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఎట్లా వస్తున్నాయి, దీనిపైన అసలు వీళ్ళు ఎవరు, ఇక్కడికి వచ్చి కడుతున్న వాళ్ళు ఎవరు, వీళ్ళకి ఎట్లాంటి అనుమతులు ఉన్నాయి, వీళ్ళకి ఎవరు రిజిస్ట్రేషన్ చేసిండ్రు, అసలు దీనికి టౌన్ ప్లానింగ్ అనుమతులు ఉన్నాయా, వీళ్ళు ఏమైనా అనుమతులు తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారా, ఈ విషయంలో ఖచ్చితంగా మనం కొద్దిగా ముందు పడాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇట్లనే ప్రతి ఒక్క స్థలం ఇట్లా అన్యాక్రాంతం అయిపోతుంది. ఇది అది వర్షపు నీరు వచ్చే పెద్ద నాల. ఇక్కడ మేము చూసినప్పుడు ఏంటి, ఇక్కడ భారీ పైన కురిసే వాన ఇక్కడ కిందికి వచ్చేటట్టు ఆ వర్షపు నీళ్ళు వెళ్ళే దారి దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసింది. వీళ్ళ కన్స్ట్రక్షన్కి వీలు ఉంటుంది అనుకున్నారో ఎట్లానో కానీ దీన్ని ఇట్లా క్లోజ్ చేసింది. మొత్తం ఆ వర్షపు నాల మొత్తం మూతపడ్డది. ఒకవేళ లేదు ఇట్లా నాలా వస్తుంది ప్లస్ రోడ్ వస్తుంది అనుకుంటే మేము స్వాగతిస్తాం. ఇక్కడ స్థానికుల్లాగా మేము స్వాగతిస్తాం. ఆ రోడ్ ఇట్లా కిందికి వెళ్ళాలి, ఆ రోడ్తో పాటు ప్యారలల్గా ఒక నాలా వెళ్ళాలి, వర్షపు నీళ్ళు వెళ్ళేటట్టు నాలా వెళ్ళాలి. ఇది చూసుకోకుండా అసలు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి ఇది డీమార్కింగ్ చేయాలి. అసలు ఇది ఏ సర్వే నెంబర్లో వీళ్ళకి ఎక్కడ ఎవరు రిజిస్ట్రేషన్ చేసిండ్రు, వీళ్ళకి అసలు బిల్డింగ్ అనుమతులు ఏమి ఇచ్చిండ్రు, వీళ్ళు ఎక్కడి వరకు, వీళ్ళ రీచ్ ఎక్కడి వరకు. ఇట్లా ఇప్పుడు మేము అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు ఆ రీచ్లో ఏదైతే రోడ్డుకి వస్తుందో ఆ రోడ్కే బోర్వెల్ డిగ్ చేసి ఉంది. అది దాన్ని మనం వేసుకున్న దాన్ని మనం ఇచ్చేయలేం కదా. కాబట్టి దయచేసి మేము కోరుతుంది ఏంటంటే వెంటనే టౌన్ ప్లానింగ్ వాళ్ళు రావాలి. సొసైటీ పెద్దలు అటు ఎవరైతే ఇక్కడ మన హనుమాన్ నగర్కి సంబంధించిన వాళ్ళు కానీ, అటు గౌతమ్ నగర్ సంబంధించిన పెద్దలు వాళ్ళు వచ్చేసి దీని సంగతి చూడాలి. ఇక్కడ బోర్వెల్ వేసిండ్రు, ఎవరి కాళ్ళు కందకాలు ఎక్కడ దాకా రీచ్ చేస్తుండ్రు, వాళ్ళ దాంట్లో అన్వాంటెడ్ మెటీరియల్ తీసుకొచ్చి మొత్తం నాలా మూసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నాలాన్ని కూడా కబ్జా చేసుకుంటూ కొన్ని కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. వాటిని కూడా అది ఎవరిదైనా సరే, మన వాళ్ళైనా సరే ఎవరిదైనా సరే వాటిని తొలగించాలి. ఈ యొక్క ముఖ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ నిర్లక్ష్యం పనికిరాదు. మొత్తం అయిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏముండదు. మా కోరిక ఏంటంటే వెంటనే పెద్దలు కొద్దిగా చొరవ తీసుకొని అటు టౌన్ ప్లానింగ్ కన్సల్ట్ చేసి నా తరపున నేను కూడా కంప్లైంట్ చేస్తాను, మీ తరపున మీరు కూడా కంప్లైంట్స్ రైజ్ చేయండి. ఇది వచ్చేసి కరెక్ట్ డిమార్కింగ్ చేసి అసలు ఏ సర్వే నెంబర్ 117కి వస్తుందా 118కి వస్తుందా, వస్తే అసలు ఎవరు ఓనర్స్ ఎవరు, దీన్ని అది రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ బిల్డింగ్ అనుమతులు ఇచ్చిన వాళ్ళు ఎవరు. ఇట్లా చూడకుండా ఇట్లా మొత్తం నాలాన్ని మూసేస్తారు, రేపు ఇళ్ళకి వస్తాయి నీళ్ళు, అప్పుడు లబోదిబో అని మొత్తుకుంటారు కదా మళ్ళీ. కాబట్టి వెంటనే ఈ విషయంలో స్పందించాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.